దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరి లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయము పరిశుద్ధ దినము, పునరుత్థాన దినమైనది. ఈ దినం ఇట్టి విధంగా మనం సజీవులుగా ప్రాణప్రాప్తులుగా ఎంచబడి మరి ప్రభుని ఆరాధించే గొప్ప కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఉదయ కాలము ప్రభుని సేవించటానికి మనలో ఉంచిన ఊపిరి కొరకు, మనకు దయచేసిన రక్షణ భాగ్యం కొరకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు దినపు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద మెండుగా కుమ్మరించబడును గాక. ఆగస్టు నెల 2వ పరిశుద్ధ దినములో మిమ్మల్ని అందరినీ కూడా మరి ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్తలో నుంచి అనేక అంశాలు ధ్యానించటానికి దేవుడు మనకు కృప దయచేస్తాడు. దాదాపు 40 పైగా 45 ప్రసంగాలుగా 45 మరి అంశాలుగా దేవుని మనము మరి ఆ ఆ యొక్క ఆ యోహాను పొందుకున్న ప్రత్యక్షతల నుంచి అర్థం చేసుకుంటూ మరి యొక్క అంశాలన్నీ మనము ధ్యానించుకుంటూ వచ్చాము. మరి ఏప్రిల్ నెలలో ప్రారంభించాము యోహాను సువార్త ధ్యానం చేయటం. ఇప్పటి వరకు కూడా దేవుడు కొనసాగింప చేశాడు. దేవుడు మనకిచ్చిన ఈ అనుకూలత కొరకై దేవుని వాక్యాన్ని మనం ఇట్టి విధంగా కూలంకషంగా తరిచి తరిచి ధ్యానించడానికి దేవుడు దయచేసిన కృప కొరకై, ఆ జ్ఞాన ఉపదేశము కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలం నుండి మరి కంటిన్యూస్ గా 21 అధ్యాయాలు ఉన్నాయి యోహాను సువార్తలో. మరి ఒక్కొక్క అధ్యాయంలో రాయబడిన ఆ సారాంశాన్ని, ఆ యొక్క ప్రతి అధ్యాయంలో రాయబడిన కొన్ని విషయాలను మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ రివ్యూ చేద్దాము. మరి యొక్క ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనంలో వరకు చూస్తే దేవుడు ఎట్టి విధంగా వాక్య రూపంలో ఉన్నాడు, వాక్యమే దేవుడుగా ఉన్నాడు. తర్వాత సమస్తము ఆయన మూలంగా కలిగిందని, మరి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని ఇక్కడ వాక్య రూపమైన క్రీస్తు గురించి రాయబడినట్లుగా మనము చూడగలము. ఆయనలో జీవము ఉన్నట్లుగా జీవము మనుషులకు ఉన్నట్లుగా ఆ వెలుగు మరి ఆ జీవము మనుషులకు వెలిగివ్వటానికి వచ్చింది గాని మరి చీకటి దానిని గ్రహించలేకపోయిందంట. అంటే ఈ లోకమంతా కూడా చీకటి అయిన మరి దుష్టుడైన సాతాను చేతిలో ఉంది. ఏదైతే ప్రభు జీవంగా వెలుగుగా వచ్చాడో దాన్ని గ్రహించలేదు అని మరి రాసినట్లుగా మరి ఇక్కడ మనము చూడొచ్చు. చూస్తే గనక ఈ యొక్క దేవుడు వాక్యము మరి యొక్క సృష్టి ప్రారంభం అనేది ఈ మొదటి వచనాల్లో కనబడినట్లే ఆది కాండము 1వ అధ్యాయము మొదటి 1 వచనము 2 వచనాల్లో కూడా మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడని, నిరాకారంగా ఉన్న ఈ భూమి మరి మరి ఆకారంగా మార్చబడింది. ఎలా మార్చబడిందంటే దేవుని ఆత్మ ఆ జలముల మీద, ఆ చీకటి అగాధం మీద అల్లాడినప్పుడు మరి యొక్క దేవుని ఆత్మ మరి ఆ జలముల పైన మరి అల్లాడినప్పుడు అది కంప్లీట్ గా ఒక రూపుదిద్దుకుందంట. ఈ యొక్క ప్రపంచ యావత్తు కూడా మరి రూపుదిద్దుకుందంట. మరి ఇక్కడ మనం 11వ అధ్యాయము మరి యొక్క హెబ్రీ పత్రికలో చూస్తే గనక మరి ప్రపంచములు 3వ వచనములో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనపడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అసలు ఈ ప్రపంచ యావత్తు, ఈ భూమి ఆకాశాలు యావత్తు కూడా సృజించబడిన విధానం ఎలా ఉందండి? దేవుని వాక్కు ద్వారా, వాక్యమైన క్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఈ సృష్టి యావత్తును కూడా దేని వలన నిర్మించారంట? వాక్యం వలన నిర్మించారట. అక్కడ ఏమి మెటీరియల్స్ లేవంట, పదార్థము చేత నిర్మించబడాల. మనకు ఏదైనా ఒక నిర్మాణం చేయాలంటే కంపల్సరిగా అక్కడ మెటీరియల్ ఉండాలి. ఆ సిమెంటు, ఆ ఇసుక, మరి కావాల్సిన నీరు, మరి ఇవన్నీ కూడా లేకపోతే ఆ యొక్క ఏ కట్టడాన్ని కూడా మనం కట్టలేము. కనపడు పదార్థముల చేత నిర్మింపబడలేదు ఈ సృష్టి యావత్తు కూడా.
కనబడే మెటీరియల్స్ ద్వారా నిర్మించబడలేదు గాని సృష్టి యావత్తు కూడా దేవుని వాక్కు ద్వారా వాక్యమైన క్రీస్తు రూపంలో క్రీస్తు లేకుండా ఏది కలగలేదు గనక అట్టి విధంగా ఈ సృష్టి జరిగిందని ఈ మొదటి 5 వచనాలలో మరి పరిశుద్ధాత్ముడు పొందుపరిచినట్లుగా మనము చూడగలము. రెండవ అంశంగా మనం చూసినట్లయితే 6వ వచనం నుంచి 13వ వచనం వరకు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సాక్ష్యము. మరి ఒక యోహాను అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకి కనపడుతున్నాడు. ఈ సీన్ లోకి 6వ వచనంలో యోహాను భక్తుడు కనపడతా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతడు అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. హల్లెలూయా. ఆయన ఒక లోకానికి మరి ఆ యొక్క ఒక సాక్ష్యం పలకటానికి దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడుగా ఉన్నాడు. అతని పేరు యోహానట. అతను మరి వచ్చి ఏం చేస్తున్నాడట, మరి దేవుని గురించి ఆ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎవరు ఈ లోకంలో అయ్యా ఆ యొక్క దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన ఏమి తెలుసుకున్నాడు ఆ దేవుని యొద్ద నుంచి అని ఆయన సాక్ష్యమే చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వెలుగు ఉందయ్యా లోకంలో, నేను వెలుగును కాదు, ఆ వెలుగును గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. ఆ వెలుగు మరి నిజమైన వెలుగుగా ఉంది. అది వచ్చి ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా వెలిగించటానికి వచ్చింది. ఆయన ఈ లోకంలో ఉన్నాడు, లోకం ఆయన మూలంగా కలిగింది. మరి ఆయన ఎక్కడికి వచ్చాడంటే తన స్వకీయుల దగ్గరకు వచ్చారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ పలుకుతా ఉన్నాడు. 1:12లో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మరి చూచినట్లయితే ఇక్కడ యోహాను చెప్తున్న ఈ మాటలు మనము చూస్తే గనక మరి క్రీస్తు ప్రభు ఎలా ఏమై ఉన్నాడు, ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు, మరి ఆయనను మరి పొందుకోవాలంటే ఎలా పొందుకోవాలని ఇక్కడ చెప్తున్నట్లుగా చూడగలము. తను ఎందరు అంగీకరించరు వారికందరికి, ఎవరెవరు యేసును అంగీకరిస్తా ఉన్నారో తమ సొంత రక్షకుడుగా, వారికందరికి కూడా దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప మరి అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. ఎంత సింప్లిఫై చేయబడిన స్టేట్మెంట్. ఇక్కడ అంగీకరిస్తే చాలు, దేవునిని అంగీకరిస్తే చాలు, ఆయన నామమునందు విశ్వసించితే చాలు, దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించినవా. ఎంత అద్భుతం అండి దేవుడు మనకు దయచేసిన ఈ కృప. కేవలం ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన నమ్మితే చాలు, ఆయన విశ్వసిస్తే చాలు, ఆయన కుమారులు అయిపోయాం. ఎంత అద్భుతంగా దేవుడు మానవాళిని రక్షించటానికి ఈ రక్షణ ప్రణాళిక రచించాడో చూడండి. రండి నా ఎద్దుకు రండి అనే దినమెల్లాని చేతులు చాస్తున్నాడు. కేవలం మీరు నా దగ్గరకు వచ్చి నన్ను ఒప్పుకుంటే చాలు, నేను దేవుడు నన్ను ఒప్పుకుంటే చాలు, నేను మీ కొరకు మరణించానని ఒప్పుకుంటే చాలు, మీ కొరకు మరి మరణించిన నేను తిరిగి లేచానని మీరు ఒప్పుకుంటే చాలు, మీరు ఏమైపోతారు, నా పిల్లలైపోతున్నారు కదా. నన్ను విశ్వసించిన వారందరూ కూడా నా పిల్లలైపోతున్నారు, నా అధికారాన్ని మీకు ఇస్తున్నానని దేవుడు చెప్తున్నట్లుగా చెప్తున్నాడు. ఎవరు వీరు, ఈ పిల్లలు ఎవరంటే గనక 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఈ దేవునిలో పుట్టిన వారందరూ ఎవరు, ఎలా పుట్టారు? వాళ్ళు శరీరాన్ని బట్టి పుట్టలా, రక్త మాంసాలను బట్టి పుట్టలా, మనిషి కలిగే శరీరేచ్ఛలను బట్టి మానవేచ్ఛలను బట్టి కలగలేదు గాని దేవునిని హృదయములో విశ్వసించుట ద్వారా, దేవుని బీజము వారిలో విత్తబడ ద్వారా, ఆ బీజము వారిలో మొలకెత్తుట ద్వారా వారందరూ కూడా దేవుని పిల్లలయ్యారు. వారికి
నా అధికారము అనుగ్రహింప చేస్తున్నానని ఇక్కడ దేవుడు చెప్తున్నట్లుగా, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడిని ఎలాగున ప్రజలు విశ్వసించాలో, వారు ఎలాగున ఈ లోకంలో పుట్టారో అనే మాటలను ఇక్కడ మరి యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా మనము చూడగలము. మరి 14 నుంచి 18 వరకు చూస్తే కనుక మరి ఇక్కడ యోహాను తన సాక్ష్యాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. కంటిన్యూ చేస్తూ 14వ వచనంలో మనం డీటెయిల్ గా ధ్యానించాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. శరీరధారిగా ఎలా వచ్చాడో అనే విషయాన్ని మనము ధ్యానించాము. కృపా సత్య సంపూర్ణుడని మనము ధ్యానించాము. ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ దేవుని యొక్క మహిమ కుమారుడు, మరి మరి ఆ అద్వితీయ కుమారుడు ఉన్నట్లుగా ఇద్దరు ఒకే మహిమ కలిగినట్లుగా మరి ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ వచ్చాము. ఇక్కడ యోహాను అంటున్నాడు, ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందట వాడాయను అని నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. హల్లెలూయా. ఏమి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడండి ఆయన? నా వెనక ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, అంతేకాదు నాకంటే ముందటి వాడు. ఎలా ముందటి వాడవుతాడు? క్రీస్తు ప్రభు మరి యోహాను కంటే 6 నెలల తర్వాత వెనక పుట్టినవాడు. మరి కానీ ఇక్కడ యోహాను చెప్తా ఉన్నాడు, నాకంటే ముందటి వాడు అని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ మరొక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు యోహాను భక్తుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. 1:16లో రాయబడిన ఈ మాట, దేవుని యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా కృప వెంబడి కృప పొందుకుంటున్నామంట. హల్లెలూయా. వట్టి కృప కాదండి కదా. మరి మరియమ్మను కృప ఆవరించిందంట. మరియా దయా ప్రాప్తురాల, మరి నీకు శుభమని చెప్పబడిన కృప, ఆమెను ఆవరించిన కృప నిన్ను నన్ను కూడా ఆవరిస్తా ఉన్నదండి. దేవుని పరిపూర్ణతలో నుండి ఆ కృపను మనం పొందుకుంటున్నాం. ప్రేమ మరి చాలిన ప్రేమ, వర్ణింప శక్యము గాని ఆ ప్రేమ, అబండెన్స్ ఆఫ్ లవ్, ఆయన యొక్క మరి అబండెన్స్ ఆఫ్ గ్రేస్ ద్వారా ఆ కృపను మనం పొందుకున్నాం. హల్లెలూయా. నిజంగా మనం ఎంత ధనిలమండి. హల్లెలూయా. హల్లెలూయా. 18లో అంటాడు, ఎవడునో ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దేవాది దేవుడిని చూడాలంటే, ఆయనను సమీపించాలంటే ఎవరు వల్ల కాదండి. ఆయన ఎక్కడో మహాకాశములు పట్టజాలని దేవుడుగా ఉన్నాడు. 1000 సూర్యులు మించిన ఆ తేజము, ఆ వెలుగు, ఆ మహిమ, ఆ ప్రభావము, శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అగ్నిమయంగా ఉన్నాడు ఆయన. మరి ఆయన దగ్గరికి ఎవరు మనం వెళ్ళలేము కనుక ఆయనే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మనం ఎవ్వరు కూడా తండ్రి దేవుడిని మనం చూడలేము. ఆ మహిమాన్వితుడైన దేవుణ్ణి, మహిమా స్వరూపిణి మనం చూడలేము కనుక మరి కుమారుని రూపంగా మరి 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 దేవుడు తను తాను ఇక్కడ ప్రత్యక్షపరుచుతున్నాడు. కుమారుడు బయలుదేరి వచ్చాడు. తండ్రిలో ఉన్న కుమారుడు మరి ఈ భూమి మీదకి వచ్చాడు. అద్వితీయ కుమారుడుగా తండ్రిని బయలుపరుస్తున్నాడు మానవాళికి. హల్లెలూయా. లేకుంటే దేవుడని మనం ఎవరు తెలుసుకోలేము. ఆ దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించలేము కనుక దేవుడే నరావతారిగా వచ్చి తను తాను ఇక్కడ ప్రత్యక్షపరచుకుంటున్నట్లుగా మనము చూడగలము. 4వ అంశంగా చూస్తే గనక బాప్తిస్మం ఇచ్చి యోహాను మన యొక్క సాక్ష్యం, మిషన్, ఆయన ఒక పని అప్పచెప్పబడి వచ్చాడు, ఒక మిషన్ చేయటానికి వచ్చాడు. దాని గురించి మనము చూస్తే 19వ వచనము నుంచి 28వ వచనం వరకు రాయబడింది. ఈ మాటలు మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు, మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు, లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుండి 20 వరకు ఈ విషయాలు రాయబడినట్లుగా మనము చూడగలము. మనం చూసినట్లయితే సాధారణంగా 4 సువార్తలలో
కొన్ని కొన్ని విషయాలు పోలికలు ఉన్నాయి. కొన్ని రాయబడిన విషయాలు అన్ని సువార్తల్లో కూడా పొందుపరచబడినట్లుగా మనం చూడగలము. కానీ యోహాను సువార్తలో ప్రత్యేకంగా ఆ మూడు సువార్తల్లో రాయబడని కొన్ని విషయాలు ఉన్నాయి గనక వాటిని మనము ప్రత్యేకంగా మనము ధ్యానిస్తున్నాము. ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క మిషన్ ఏంటంటే, మరి ఆయన ఒక సాక్ష్యం ఇయటానికి వచ్చాడు. ఇంకా అంతేకాదు, యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనములో రాయబడినట్లుగా, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యము ప్రసరాళము చేయుడి అని ఎలుగెత్తు ఒక శబ్దంగా ఇక్కడ యోహాను భక్తుడు మరి ఇక్కడ అభివర్ణించబడ్డాడు. ఎప్పుడో పుట్టబోయే యోహాను భక్తుడు గురించి మరి యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. మలాకీ గ్రంథంలో కూడా మరి యొక్క యోహాను బాప్తిస్మిచ్చు యోహాను గురించి రాయబడింది. ఆయన ఏలియా అంశతో పుడతాడని. ఇక్కడ అతని యొక్క మిషన్ ఏంటంటే, మనుషులందరినీ కూడా మరి మారు మనసులోకి నడిపించటానికి ఆయన ఇక్కడ ఒక మిషన్ కలిగి ఉన్నట్లుగా మనము చూడగలము. అందరూ వచ్చి, నువ్వు ఫలానావా, ఏలియావా, ప్రవక్తవా, క్రీస్తువా అంటే, నేను కాదయ్యా, నాకంటే వెనకొచ్చేవాడని చెప్తూ, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను 1:26లో, నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. హల్లెలూయా. ఆయన ఏమి మిషన్ చేయటానికి వచ్చాడంటే, కమిషన్ చేయబడటానికి వచ్చాడంటే, కమిషన్ మరి నెరవేర్చడానికి వచ్చాడంటే, ఆయన ఇదిగో నేను మీకు బాప్తిస్మం ఇవ్వటానికి నేను వచ్చాను. ప్రవక్త చెప్పినట్లు ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు ఒక శబ్దంగా నేను ఆయన ముందుగా వచ్చాను. మరి ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడును కానని ఆయన ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు ప్రభు గురించి ఆయన అభివర్ణిస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు 29-34లో, యేసు దేవుని గొర్రెపిల్ల అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఇదే మాటలు మత్తయి సువార్త 3వ అధ్యాయము 13-17 వరకు, మార్కు సువార్త 1వ అధ్యాయము 9-11 వరకు, లూకా 3వ అధ్యాయము 21-22 వరకు ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. యోహాను 1:29, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. హల్లెలూయా. మరి ఇదిగో మన మధ్య ఉన్నాడు ఆయన, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను అని చెప్పినటువంటి యోహాను మొదట ఆయన వెలుగై ఉన్నాడని చెప్పాడు. ఆయన గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను, ఇదిగో మీకు బాప్తీసం ఇవ్వటానికి వచ్చాను, ఇదంతా చెప్పిన తర్వాత ఇక్కడ యోహాను ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో అసలు ఆయన ఎవరు అంటే గనక, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను ఎవరి గురించి చెప్పానో, నాకంటే ప్రముఖుడాయన అని ఎవరి గురించి చెప్పానో, ఆయన ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చాను. హల్లెలూయా. అంతేకాదు, దేవుడు నన్ను పంపించినప్పుడు నాకు చెప్పాడు. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట నీవు చూతువో, ఆయనే ఆయనే క్రీస్తు అని నాకు చెప్పాడని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. చూడండి, మరి ఆయన ఎవరో నాకు తెలియదు, మరి నన్నైతే దేవుడు పంపించాడు, ఒక పని చేయడానికి పంపించాడు, ఆ నీళ్ళలో బాప్తిస్మడానికి పంపించాడు. కానీ ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. మరి నన్ను పంపినటువంటి అతను ఒక విషయం నాకు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు బాప్తీసం ఇస్తావు, కానీ ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తికి నువ్వు బాప్తీసం ఇస్తావో, అతని మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చి నిలుస్తాడు, అతని మీద నిలుస్తాడు. అతనే అని నువ్వు గుర్తెరుగు. ఎవరి గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి నిన్ను పంపించానో ఆ వ్యక్తి ఎవరో నువ్వు గుర్తుపట్టాలంటే
ఇదిగో ఇలాంటి సంభవము మరి ఆ, జరుగుతుంది అని అక్కడ మరి బాప్తిస్మచ్చి యోహానికి దేవాది దేవుడు చెప్పి పంపించాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితునను. ఏం చెప్పాడంట యోహానికి దేవుడు? ఇదిగో ఈయనే నా కుమారుడు, మరి ఆయన మీద ఆత్మ దిగి వచ్చి నిలిచింది, ఆయన నా ప్రియ కుమారుడు అని చెప్పి పంపించాడట. అందును బట్టి మరి అతను స్పష్టంగా కళ్ళారా చూచిన వాడే ఎప్పుడైతే యేసు క్రీస్తుకు బాప్తిస్మ ఇచ్చాడో ఆత్మ పౌరాకారముగా దిగి మరి ఆయన మీద నిలిచి ఉందో అప్పుడు యోహాను దేవుడు చెప్పిన మాటలను మరి విశ్వసించిన వాడై, మరి విన్న దానిని కళ్ళారా చూచిన వాడై ఆయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలము. ఆరో అంశంగా చూస్తే ఇక్కడ మొదటి అధ్యాయములో ఈ 35 నుంచి 42 వరకు కూడా ఈ యొక్క శిష్యులు, మొట్టమొదటి శిష్యులను దేవుడు పిలిచినట్లుగా మనము చూడగలము. 35వ వచనములో మరనాడు యోహాను శిష్యులలో ఇద్దరు నిలవబడి ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నాడట. మరి ఈ యొక్క యోహాను వారితో ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభును వెంబడించడం మొదలు పెట్టారంట. 38వ వచనములో యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని ఆయన అడిగారు. మరి రబ్బీ అనే మాటకు బోధకుడు అనే అర్థము. ఇక్కడ మరి యోహాను యేసుక్రీస్తు ప్రభు అటు విధంగా అక్కడ నడుస్తూ వెళ్ళటం, అతను దేవుని గొర్రెపిల్లని యోహాను సాక్ష్యం ఇవ్వటం, దాన్ని బట్టి అక్కడ ఇద్దరు శిష్యులు ఆకర్షితులై ప్రభువు వెంట వెళ్ళటం, ప్రభు వారితో ఏం వెతుకుతున్నారు, కారణం ఏంటంటే గనక ఇక్కడ ఇదిగో మరి నేను మీరేం వెతుకుచున్నారంటే ఒక రబ్బీ కొరకు మేము వెతుకుచున్నాము, అది నీవేని మేము గ్రహిస్తున్నాము మరి నని వారు అక్కడ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగితే అప్పుడు ప్రభు చెప్తున్నాడు వచ్చి చూడమని చెప్తే వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచట ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అబ్బా, అప్పుడు పగలు రమారమి 4 గంటల ఆయన హల్లెలూయ. వారు ప్రభు ఒక స్థలంలో కాపురం ఉన్నాడంట, ఒక ఇంటిలో ఆయన కాపురం ఉన్నాడు. ఆ కాపురం ఆయన జీవించే ఆ స్థలానికి వెళ్ళారంట. అప్పుడు సమయము 4 గంటలైందంట. మరి ఇక్కడ సమయం గురించి ఎందుకు రాయబడిందో తెలియదు గాని మరి ఆ ఇద్దరు శిష్యులు ప్రభువునికి ఆకర్షితులై ప్రభువుని వెంబడించారు, ఆయనకు విడిచిపెట్టలేకపోయారు. ఆయన ఉండే స్థలం వరకు కూడా వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలము. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అట్టి విధంగా ప్రభువుకి ఆకర్షితులమై మనం ఒకసారి ధ్యానించాము. ఆయన ఒక పెద్ద మ్యాగ్నెట్, మన ఒక చిన్న చిన్న ఇనుప ముక్కలు ఏమైపోతున్నాం, ఆటోమేటిక్ గా వెళ్ళి ఆయనకి అట్రాక్ట్ అయిపోతున్నాం కదా. ఆ మ్యాగ్నెట్ పవర్ కి ఇనుము తట్టుకోలేదండి, ఏమైపోద్ది, అది న్యాచురల్ గా వెళ్ళి అతుక్కుంటా ఉంటది. ఇక్కడ ఈ శిష్యులు కూడా ఆ ప్రభు యొక్క మహిమకు వారు కూడా ఆకర్షితులై ప్రభుని మరి వెంబడిస్తూ వచ్చారు. అసలు ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయన ఇంటి దాకా వెళ్ళి ఆయన వెంబడిస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గనక ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియ. మరి అందులో ఒకళ్ళు మరి సీమోను పేతురు యొక్క తమ్ముడు ఆంద్రియ. అతడు మరి అక్కడ చూచాడు ఆ ప్రభుతో మరి ఒక రోజు ఎంత ఉన్నాడు, వచ్చి తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యాను కనుగొన్నామని అతనితో చెప్తా ఉన్నాడు. అబ్బా చూడండి, చూచిన దానిని వారు దాచిపెట్టుకోకుండా వెంటనే మరి మరొకరికి చెప్తా ఉన్నారు. మన బాధ్యత కూడా అదే ఉన్నది. ప్రభు గురించి మనం ఏమి తెలుసుకున్నామో, ఆయనలో మనం ఏమి కనుగొన్నామో, ఏమి పొందుకున్నామో దీనిని మనం చెప్పబద్దులమైన. ఇతను వచ్చి దాన్ని దాచుకోట్లా, ఇదిగో మేము వెళ్ళాము, ఒక చోటకు వెళ్ళాము, ఆయన మాకు ఏమని అర్థమయ్యాడంటే మనం ఎవరి గురించి కనిపెడుతున్నామో ఆ మెస్సీ ఆయన, ఆ క్రీస్తు ఆయనను మేము కనుగొన్నామని వాళ్ళ యొక్క బ్రదర్ తో చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంతేకాదు మరి చూచి ఒట్టిగా మాట చెప్పి వదిలిపెట్టాడా, ఆయనతో చెప్పిన తర్వాత యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. హల్లెలూయా.
సీమోను పేతురును వెంట పెట్టుకొని, రారా వెళ్దాంరా, మేము ఒక వ్యక్తిని కనుగొన్నాము, ఆయన మెస్సయ్య, మరి ఆయన మరి దగ్గరకు వెళదామని తోడుకొని వచ్చాడంట. అంటే రక్షింపబడిన మనకు ఒక బాధ్యత అప్పచెప్పబడింది. ఏంటంటే అది మరొక వ్యక్తిని దేవుని యొద్దకు మనం తోడుకొని రావాలి. మనం రక్షింపబడ్డాం, మన పాపాలు క్షమించబడినాయి, మరి మన ఆత్మ శుద్ధి చేయబడింది, మన పరలోక రాజ్యానికి వారసులమైపోయాము, అనేకమైన మేళ్ళు, స్వస్థతలు, అద్భుతాలు మనం పొందుకుంటున్నాము. ఇప్పుడు మనము చేయవలసిన బాధ్యత ఆ, మరి మనం పొందుకున్న దాన్ని ఎదుటి వారికి సాక్ష్యం ఇచ్చి దేవుని యొద్దకు ప్రజలను మనము తోడుకొని రావాలి. ఇక్కడ మెస్సియా అంటే ఆ మాటకు అర్థం ఇక్కడ రాయబడిందండి. ఆ మాటకు అభిషిక్తుడు అని అర్థము. క్రీస్తు అనే పదానికి కూడా కింద ఫుట్ నోట్స్ లో అభిషిక్తుడు అని రాయబడి, అంటే మెస్సియా క్రీస్తు ఒక్కరే, మెస్సియా అనే క్రీస్తు అని ఇక్కడ కన్ఫర్మేషన్ చేస్తున్నట్లుగా మనము చూడగలము. యేసు అతని వైపు చూచి, ఆంద్రియ వెంట పెట్టుకొచ్చాడు సీమోను పేతుర్ని. సీమోను పేతురు వైపు చూస్తూ ప్రభు అంటున్నాడు, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫాను మాటకు రాయి అని అర్థము. హల్లెలూయా. ఈ సీమోను పేతుని వెంట పెట్టుకొని ఆంద్రియ వచ్చినప్పుడు ప్రభు అతను చూచి అతని గురించి, అతని జీవితం అంతా కూడా ఒక్క మాటలో ఆయనను గురించి మరి అభివర్ణిస్తా ఉన్నాడు. నీవు మరి యోహాను కుమారుడైన సీమోను, నీ పేరు సీమోను పేతురు, కానీ నీవు ఏమని పిలువబడతావంటే కేఫాను పిలువబడదు. కేఫాను మాటకు రాయి అని అర్థము. పేతురు అనే పదాన్ని ఇంగ్లీష్ లో, హీబ్రూ భాషలో పెట్రా అంటారండి. పెట్రా అంటే రాయి. ఇక్కడ కేఫా, పెట్రా రెండు కూడా రాయి అనే అర్థము. అది పేతురు అనే మాటకు అర్థము కదా. ఎక్కడ రాసినా కూడా సీమోను పేతురు, సీమోను పేతురు అని రాయబడినట్లుగా, సీమోను అంటే ఆయన సీమోను, ఆ, యోహాను కుమారుడు సీమోనును పేరు పెట్టబడ్డాడు. అంతేకాదు దేవుడు ఆయనకి మరి కేఫా, పేతురు అనే మాటను ఆయన ఇక్కడ మరలా మరి ఆయనకి స్థిరపరుస్తున్నట్లుగా మనము చూడగలము. ఏడో అధ్యాయం, ఏడో వచన, ఏడో అంశంగా చూస్తే యేసు ఫిలిప్పును నతనయేలును పిలుచుట, 43వ వచనం నుంచి 51వ వచనం వరకు. అప్పుడు మరునాడు గలిలయకు ఆయన వెళ్ళగోరినప్పుడు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాడంటే, మరి ప్రభు ఇక్కడ మరి పని ప్రారంభించాడు. ఎంతవరకు యోహాను సాక్ష్యం ఇచ్చాడు ప్రభు గురించి, ఇప్పుడు ప్రభు తన పనిని ప్రారంభించాడు. మరి ఇక సీమోను పేతురుతో మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన ఇక తన సువార్త పరిచర్య ప్రారంభించి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పాడంట. ఈ ఫిలిప్పు బెత్సయిదా వాడంట, అనగా ఆంద్రియా, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఇదందరూ కూడా ఒకే పట్టణానికి సంబంధించిన వాళ్ళుగా, సమకాలికులుగా ఉన్నట్లుగా ఈ ఫిలిప్పు కూడా మరి అంద్రియా సీమోనుల యొక్క మరి ఊరివాడుగా, పట్టణస్థుడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ప్రభువు ఫిలిప్పును పిలిస్తే ఇప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే 45వ వచనములో నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో ప్రవక్తులను మోషేయును ఎవరు మరి ఎవరిని గూర్చి రాసురో ఆయనను కనుగొన్నాము, ఆయన ఏసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇప్పుడు అతను తనకు అర్థమైన విషయాలన్నిటిని కూడా ఇక్కడ మరొక వ్యక్తికి ఈ యొక్క పిలుపు చెప్తున్నట్లుగా చూడగలము. నతనయేలును ఒక వ్యక్తిని కనుగొని, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథంలో మన ఒక వ్యక్తి గురించి తరిచి తరిచి చూస్తున్నాం కదా, మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని కొరకు మనం వెతుకుతున్నాం కదా, ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము. ఆ ధర్మశాస్త్ర గ్రంథములో ఆ మోషే, ఆ ప్రవక్తలు ఒక వ్యక్తి గురించి అనేక సంవత్సరాల గురించి రాసుకుంటూ వచ్చారు కదా, ఆ వ్యక్తిని ఇప్పుడు మేము కనుగొన్నాము. ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని ఇతనితో చెప్పాను. హల్లెలూయా. మెస్సియాని కనుగొన్నామనేమో ఆంద్రే చెప్తున్నాడు, ఇక్కడ ఫిలిప్ వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? నజరేయుడైన యేసుని మేము కనుగొన్నాము, ఆయన ఆ యొక్క ప్రవక్తల గ్రంథాల్లో ఆయన గురించి రాయబడిందని చెప్పినప్పుడు నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా
అని చెప్పి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే నజరేతు చాలా చిన్న గ్రామం అండి, కుగ్రామంగా, మరి అంతగా మరి ఈ యొక్క పట్టణ వాసంలో ఉండేటువంటి సౌకర్యాలు అక్కడ లేవు. ఒక చిన్న పల్లెటూరుగా ఉంటుంది కనుక ఆ నజరేతుకి ఇంత ప్రసిద్ధతన, అతను నజరేయుడికి యేసా అని ఆశ్చర్యపోతూ, నజరేతులో నుంచి ఇంత మంచి విషయం వస్తుందా అని ఫిలిప్పుతో అతను ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, ఫిలిప్ అంటున్నాడు, ఇదిగో ఇది మరి ఆ నిజంగా మరి నిజమే ఇది అని చెప్పేసి ఫిలిప్ చెప్పినప్పుడు ప్రభు నతనే నతనీయులతో అంటున్నాడు, యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఇతని గురించి చెప్పెను. ప్రభు ఇక్కడ మరొక శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. మొదట యోహాను కుమారుడైన సీమోను గురించి నువ్వు కేఫా అని చెప్పాడు. ఇప్పుడు నతనీయేలు గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. అంటే ఇశ్రాయేలీయుడు, ఈ దినమున్న క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలండి? ఏ కపటము లేనివాడుగా, ఎలాగా? ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి కాదు. ఎలాగనా? కపటము లేని వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ప్రభువుకి ఈ నతనయేలు నిజమైన ఇస్రాయేలీలుడుగా కనపడతా ఉన్నాడు. మనము కూడా ప్రభువుకి అట్టి విధంగా ఆ ఇస్రాయేలీయుడు ఎట్టి విధంగా కపటము లేని వాడని ఆ నతనయేలు గురించి చెప్పబడిందో, మరి మన గురించి కూడా ప్రభు చెప్పును గాక. ఇప్పుడు నతనయేలు అడుగుతా ఉన్నాడు, అయ్యో నన్ను గురించి నీకు ఎట్లా తెలుసు అని నువ్వెలా నన్ను గురించి చెప్పగలమంటే, ప్రభు అతనితో అంటున్నాడు 48వ వచనములో, యేసు ఫిలిప్పు నిన్ను పిలువకు మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు సర్వంతర్యామి, ఆయన దృష్టి సర్వలోకము చూస్తా ఉంటది. 7 నేత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? అయ్యా ఇప్పుడు కాదు, అంజురపు చెట్టుకి క్రింద మీరిద్దరు సంభాషణ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఫిలిప్ నీతో చెప్తా ఉన్నాడు, నేను ఎవరై ఉన్నాను? నజరేయుడు, నజరేయుడైన యేసుని నీతో చెప్తా ఉన్నాడు. కొన్ని విషయాలు మీరు ఇద్దరు చర్చిస్తా ఉన్నారు. అప్పుడే నేను చూచానంటే గనక ఇప్పుడు నతనయేలు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ప్రభు గురించి ఎన్ని మాటలు ఉన్నాయండి. ఆయన వెలుగై ఉన్నాడని మనం నేర్చుకున్నాం, ఆయన జీవమై ఉన్నాడని మనం నేర్చుకున్నాం, ఆయన దేవుని గొర్రెపిల్లని నేర్చుకున్నాము, ఆయన మెస్సియాని నేర్చుకున్నాము, ఆయన క్రీస్తుని నేర్చుకున్నాము, మరి ఇక్కడ నజరేయుడని యేసుని నేర్చుకున్నాము. ఇక్కడ దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. మరి యోహాను, బాప్తిస్ట్ యోహాను కూడా చెప్పాడు, దేవుని కుమారుడు ఈయనే నా కుమారుడిని తండ్రి చెప్పి పంపించాడు ఒక గుర్తుతోటని. అక్కడ దేవుని కుమారుడని యోహాను భక్తుడు చెప్పాడు. అదే మాటని ఇక్కడ నతనయేలు స్థిరపరుస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు అని చెప్తూ మరొక బిరుదుని ప్రభుకి ఇస్తున్నాడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, యేసు ఆ అంజరపు చెట్టు కింద నన్ను చూచినందుకు మరి నీవు నన్ను నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు మీరు చూతురని చెప్పాను. హల్లెలూయా. ఏదో నిన్ను గురించి 2 మంచి మాటలు, మరి నువ్వు ఏమై ఉన్నావో చెప్పినందువలన నీవు నన్ను నమ్ముతున్నావా? కాదు కాదు, దీనికంటే గొప్ప కార్యాలు నిన్ను గురించి నేను నీవు ఏమై ఉన్నావో నిన్ను గురించి చెప్పిన ఆ స్టేట్మెంట్ కంటే కూడా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని 51వ వచనంలో చెప్తున్నాడు ప్రభు. మరియు మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయను దిగుటనియు మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ప్రభు అంటున్నాడు, ఇదిగో ఒక గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఏం చూడబోతున్నారంటే, ఆకాశం తెరవబట్ట చూస్తున్నారు మీరు. దేవుని దూతలు మరి మనిషి కుమారుడైన నా పైగా ఎక్కుట దిగుట మీరు చూస్తారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఇక్కడ మరి ప్రభు నతనీయులతో ఫిలిప్పుతో వారితో
మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. ఈ సబ్జెక్ట్ కూడా మనం చాలా డీటెయిల్ గా ధ్యానించాము. దేవుని మరి యేసుక్రీస్తు ప్రభు పైగా ఆ దేవదూతలు ఎక్కుట దిగుట, ఆకాశము తెరవబడ్డ అంశాలు మనము కూలంకషంగా ధ్యానించాము. నిజంగానే యోహాను కలిగిన ప్రత్యక్షత మనము కూడా పొందుకున్న వారమై యోహాను సువార్తను తరిచి తరిచి ధ్యానించటానికి దేవుడు మనకు దయచేసిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాలు ధ్యానించుట ద్వారా, వినుట ద్వారానే కాదు, వీటిని గైకొనుట ద్వారా మన గొప్ప ధన్యులుగా ఈ లోకంలో పరిగణించబడుదుము గాక. దేవుడి ఉద్దేశంతో మనకి ఈ వాక్యాలన్నీ బోధింప చేస్తున్నాడు. ఈ వాక్య సారాంశము గ్రహించిన వారమై దానిని మన హృదయం అనే పలకల మీద రాస్తున్న వారమై మన హృదయం అనే ధననిధిలో వీటిని మనము పొందుపరుచుకుందుము గాక, దాచిపెట్టుకుందుము గాక. మరి మనం దాన్ని నెమరు వేస్తూ దాని ప్రకారంగా జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.